గుడ్ మార్నింగ్. సో మన ఏపీలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారహితంగా మాట్లాడటం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అది కూడా ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరిగినా, ఘర్షణలు జరిగినా సరిదిద్ది, సమన్వయం చేసి కలిసిమెలిసి ఉండండి ప్రజలందరూ అని చెప్పాల్సిన రోల్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళే విభజించి ఘర్షణలు కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా క్రియేట్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన అంశం. అనేక విషయాలు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే గౌరవనీయ రఘురామకృష్ణ గారు అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు. అది కూడా ఏదైనా మేము నిలదీసి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మేమెప్పుడు అలా మాట్లాడలేదు, మమ్మల్ని ఎందుకు మీరు అలా అన్నారు అనంటే, మీరన్నారని మమ్మల్ని అన్నారు. మేమెక్కడా కూడా వారిని దూషించలేదు, మాట్లాడలేదు. మీరు ప్రూవ్ చేస్తే గనక మీరేం చెప్పినా వింటాము. లేదంటే మీరు ఎమ్మెల్యేకి రిజైన్ చేయండి అని ఛాలెంజ్ చేశాను. అతను వెరిఫై చేసుకున్నాడు. నేను ఎక్కడ మాట్లాడేదని తెలుసుకుని సైలెంట్ గా ఆ విషయం ప్రస్తావించకుండా వేరే విషయాలు వారు మాట్లాడుతున్నారు. అయితే టీవీ 9 లో కూడా అడిగారు. వారు 1,00,00,000 మంది పాపులేషన్ ఉన్నారు, 20% పాపులేషన్ ఉన్నారు. వారు మీరు ఎందుకు వాళ్ళని ఇలాగా వేధిస్తున్నారని అంటే, వాళ్ళు కాకపోతే మిగిలిన ఓట్లు వేస్తారు మాకు అని అంటున్నారు. వాళ్ళు ఓటు వేయకపోయినా పర్లేదు అంటున్నారు. ఎస్సీ ఎస్టీలు ఓట్లు లేకపోయినా, మైనార్టీలు ఓట్లు లేకపోయినా మాకేం కాదు. తెలుగుదేశం లీడర్ గా ఉన్న ఉండి ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు నేను తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అతను ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఓట్లు లేకపోయినా పర్లేదని మీ తెలుగుదేశం ఎమ్మెల్యే అంటున్నాడు అని అంటే, అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేక మీ పార్టీ అభిప్రాయమా? మీరు వివరణ ఇవ్వాలి కదా. అతను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే అంటున్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు మాకు వద్దు అని అతను అంటున్నప్పుడు మీరు దాన్ని నివారించకపోగా మాట్లాడటం లేదంటే మీ పార్టీ విధానమా? అలా అయితే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పిలుపునిస్తున్నాను. తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, బీజేపీ కూటమికి కానీ మీ ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ మీటింగ్లు పెట్టుకుని సంఘాలు చర్చించి రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ, 2029 ఎన్నికల్లో కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓటు వేయొద్దని నిర్ణయం చేయండి. మీరు సంఘాల్లో మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అని నేను లిబరేషన్ కాంగ్రెస్ నుంచి పిలిపిస్తున్నాను. ఎందుకంటే మీ ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. తెలుగుదేశం కూడా ఒక విధానాన్ని ప్రకటించలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయడం అనేది సులువైన పద్ధతి ఏం కాదు. దానికి చాలా డ్యూ ప్రాసెస్ ఉంది. దానికి ఒక కమిటీ ఉంది. జాయింట్ కలెక్టర్ దాని హెడ్, అనేక మంది సభ్యులు ఉంటారు. ప్రతి విషయాన్ని విచారించాలి. అసలు మతంలోకి మారారా లేదా అంటే క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా వీళ్ళు కన్వర్ట్ అయ్యారా లేదా అన్న దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మార్చేవాడికి అర్హత ఉండాలి. మారేవాడు ఆ ప్రాసెస్ లో ముస్లిమ్స్ అయితే షహాదా చదవాలి, క్రిస్టియన్స్ అయితే బాప్తిజం తీసుకోవాలి. దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండాలి. దాని గజెట్ పబ్లికేషన్ చేయించాలి. ఈ ప్రాసెస్ అంతా అయిందా లేదా అని కమిటీ చెక్ చేయాలి. గ్రామానికి వెళ్ళి పంచనామా చేయాలి. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. నేను 2 క్లాసిక్ కేసుల గురించి కూడా చెప్పాను. కాబట్టి భయపడొద్దు ఎవరు కూడా. ఇలాంటి బెదిరింపులకు మీరు భయపడొద్దు. దేనికైనా తిప్పికొట్టగలిగేటువంటి ఆయుధం ఓటు. ఈ ఓటుతోనే తిప్పికొట్టాలి. కాబట్టి ఈ ఓటు వాళ్ళు వద్దంటున్నారు. ఈ ఓటు మనం వేసుకుని మన అధికారంలోకి ఎలా వద్దామో చూపిద్దాం, సిద్ధపడండి అని చెప్పి నేను చెప్తున్నాను.